పల్లెటూరి గుండె చప్పుడు సంక్రాంతి 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 తెలుగు జాతి పండగ సంక్రాంతి 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 భోగి మంటల చుట్టూ చేరి పాత కష్టాల్ని కాల్చే వేళ అమ్మ చేతి పొంగలి వాసన ముంగిట్లోనే స్వర్గ సుఖాన గొబ్బెమ్మల చుక్కల రంగుల్లో గ్రామమే మురిసే సంబరాల్లో. ఏమయ్యో తాళం మెల్లగా లాగు, లేకపోతే పండగ పూట లేనిపోని ఖర్చు. ఇదిగో ఈ ఇల్లు మా తాతారావు గారు కట్టించారు తెలుసా? అమ్మా కావేరి, ఈ లగేజ్ తీసుకుని ముందు నడుస్తూ ఉండు. ముగ్గురం కలిసి వెళ్ళకూడదమ్మా, సెంటిమెంటు. పైగా మనం జనరల్ టికెట్ కొనుక్కుని రైలు ఎక్కాలి, ఆలస్యం అయితే రైలు మిస్ అవుతుంది. అసలు ట్రైన్ లో రిజర్వేషన్ లేకుండా ఇంత అర్జెంట్ గా కాశీ యాత్ర ఏంటో నాకేం అర్థం కావడం లేదయ్యా. అబ్బా, నీకు ఆ విషయం రైల్లో చెప్తాలే, ముందు నడవండి. ఏం చెప్తారో ఏంటో. కాశీకి ఎవరైనా కార్తీక మాసంలో వెళ్తారు గాని ఈ ధనుర్మాసంలో వెళ్ళరండి. ఇదిగో దేవుడి దగ్గరికి ఏ మాసంలో వెళ్ళినా పుణ్యమే, అది తెలుసుకో. ఏంటో సంక్రాంతి వస్తుంటే మీ మొహంలో కాంతే ఉండదు. ఎలా ఉంటుంది? దొంగల భయం, అదే అల్లుళ్ళ భయం. పద 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 పద, రైలు మిస్ అయితే తర్వాత నానా బాధలు పడాల్సి వస్తుంది. త్వరగా వెళ్ళి కాశీలో మొక్కు తీర్చుకోవాలి. ఈ మొక్కేంటో నాకేం అర్థం కావడం లేదయ్యా. మరేం లేదో, అంటే మన పెళ్ళప్పుడు అనుకున్న మాట అన్నమాట. మరీ అంత వెనక్కి వెళ్ళొద్దు గాని విషయం చెప్పండి. అప్పుడు నేను కాశీ యాత్రకి వెళ్తాను అంటే మీ తమ్ముడు ఏమన్నాడు? బావగారు, మీరు కాశీ వెళ్ళొద్దు, మా అక్కనిచ్చి పెళ్లి చేస్తాను అని ఆపాడా? పెళ్లి చేశాడు కదా, మనం అప్పుడు కాశీ యాత్రకి వెళ్ళలేదు కదా. అందుకే ఈ కాశీ యాత్ర ఆ మొక్కు తీర్చుకోవటానికి అన్నమాట. అదే మరి జమునకి జెనీలియాకి ముడిపెట్టడం అంటే. ఇద్దరూ హీరోయిన్లే కదా. మీ హీరోయిజం ఇప్పుడు తగలబెట్టండి. అయినా సంక్రాంతి పండగ అంటే చాలా పనులుంటాయి కదా, అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏంటండి ఇలా? మరి అక్కడే అరిసెల పిండి మీద అరికాలు పెట్టావు. చూడు, రాహువు కేతు అని 2 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలను తప్పించుకోవటానికే ఇప్పుడు ఈ కాశీ యాత్ర అన్నమాట. అమ్మో, రాహు దిగనే దిగాడు. కాబట్టి నీకు చెబుతూనే ఉన్నా కదా, త్వరగా బయలుదేరవేనని అలంకారంతో ఆలస్యం చేశావు. చూడు, ఓరి నాయన వచ్చేస్తున్నాడమ్మా. బాగున్నారా? రండి అల్లుడు గారు, రండి రండి. రండి అల్లుడు గారు, రండి రండి. అమ్మా బాగున్నావా? నువ్వెలా ఉన్నావే? మరదల పిల్ల బాగున్నావా? ఏంటి మావయ్య గారు కుటుంబ సమేతంగా ఎక్కడికో బయలుదేరినట్టున్నారే? ఆహా, తలుచుకోవటం ఆలస్యం. తల దగ్గర ఉంటాడు. అయినా సునామీలు, లైలాలు, లెహర్లు రావటానికి కనిపెడుతున్నారు గాని అల్లుడు రాకని ఎవడూ కనిపెడతలేదేమిటి? అదే అల్లుడు గారు, మీరు వస్తున్నారు కదా, మీకు స్వాగతం పలుకుదామని ఇంటిల్లిపాది ఫ్యామిలీతో బయలుదేరామన్నమాట బస్ స్టాండ్కి. ఓహో, మరి బ్యాగ్లేంటో? అదే మీ బస్సు రావడం లేట్ అయింది అనుకో, మాకు తినటానికి తాగటానికి ప్రాబ్లం అని కొన్ని వాటర్ బాటిల్, ఫుడ్ పెట్టుకో, అంతే కదే. అంతే బాబు, అంతే. బావా, మీరు వస్తున్నట్టు రింగ్ ఇవ్వచ్చు కదా. ఛార్జింగ్ అయిపోయిందిలే. బంగారం రింగులు, గొలుసులు ఎత్తుకెళ్ళటానికి వచ్చిన వాడు ఆ రింగ్ ఎందుకు ఇస్తాడు? మావయ్య గారు, మేము వచ్చేసాం. ఆహా, ఏతో కూడా దిగబడ్డాడు. అమ్మా ఎలా ఉన్నావు? అదేంటి అలా చిక్కిపోయావు? అవునవును, మీ చేతుల్లో చిక్కిపోయిన మాట వాస్తవమే. పిచ్చి తల్లి, చాలా రోజుల తర్వాత చూస్తున్నావు కదా, అలాగే అనిపిస్తుంది. చాలా రోజులు ఎక్కడైందే? మొన్ననేగా దత్త జయంతి అని డిసెంబర్ 16 వచ్చారు, నెల రోజులు కూడా కాలా. ఏమిటే దేవ్య మోహేసుకు చూస్తావు? తలుపుల్ది, లోపలికి ఆహ్వానించు అల్లుళ్ళు గారిని. రండి బాబు. ఇదిగో, చేతిలో సూదున్నప్పుడు సోది వేషాలు వేసావంటే కుట్టేయగలను, జాగ్రత్త. ఊరుకో, కుట్టడానికి నువ్వేమన్నా చేమా, దోమా, తేలువే? కుట్టడానికి అవే కావక్కర్లేదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏదో పండగ కదా, కొంచెం సరదాగా ఉంటే బాగుంటుంది. నీ సరదా సంతకెళ్ళా.
ఇంట్లో అల్లుళ్ళున్నారు. ముందు వాళ్ళ సరదాలేంటో ఆలోచించు. నిజమేనే, అదే పెద్ద సస్పెన్స్ గా ఉంది కోనేరు. వీళ్ళేదో పెద్ద స్కీమ్తోనే వచ్చారని నా అనుమానం. లేకపోతే మీ మీద ప్రేమ కారిపోయి వచ్చారనుకున్నారా? అనుకోలేదు గాని పండక్కి, అందులోనూ సంక్రాంతి పండక్కి అల్లుళ్ళు రావడం సంతోషంగానే ఉంది. కానీ వాళ్ళ పెళ్లిళ్ళకి చేసిన అప్పులు తీరతలేదు, ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాను. అవన్నీ వాళ్ళకు అవసరమా అయ్యా? ఉమ్, పండక్కి వాళ్ళని పిలవాలి, ఉమ్. వాళ్ళు రావాలి. వాళ్ళడిగినవి కొంతలో కొంతైనా మనం ఇవ్వాలి. కొంతలో కొంత అంటే కొంత నయమేలే. నయమైనా భయమైనా తప్పదులేవయ్యా. అయినా మనం ఎవరికోసం చేస్తున్నాం? మన వాళ్ళ కోసమేగా. అమ్మో, అమ్మో, ఓసి నీ దుంప దేగ పొడి చచ్చావే. చాలే ఊరుకోవయ్యా. ఇంత చిన్న సూదిపోటుకే అంతలా అరవాలా? గుచ్చుకుంది నాకు, నా బాధ నీకేం తెలుస్తుంది? ఓ రకంగా ఈ బాధ నీకు పెద్ద లెక్కలో ఉంది కాదనుకో. అంటే? అదే అదే అదే. అయ్యగారు దండాలండి. అదిగో గంగిరెద్దు వాడు వస్తున్నాడు. వస్తాడా? అయ్యగారి ఆ, దగ్గర రండి ఆడదామా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. కావేరి, గంగిరెద్దు వాళ్ళు వచ్చారు, బియ్యం తేమ్మా. సరేనమ్మా. రండి రండి. వస్తున్నా. ఏమయ్యా వెంకటరమణ, బాగున్నావా? బాగున్నానండి అయ్యా. ఏమయ్యా ఈ మధ్య రావట్లేదే? ఇప్పుడు వచ్చినా కదయ్యా పండక్కి. అవునులే, పెద్దోడు అయిపోయావు. ఈయనెవరు, కొడుకా? మా అల్లుడండి. అల్లుడు గారా? పండక్కి వచ్చాడా? అవునయ్యా. ఏమన్నా పండగ కోరికలు కోరుతున్నాడా? ఎద్దును తొలిపోతానంటున్నాడయ్యా. ఎద్దునా? అవు. ఏమయ్యా నువ్వు ఎద్దును తొలగెళ్తే పాపం ముసలాయనకో. నేను బతకాలి కదండి. మరి ఆయనకి ఆయన ఇంకో ఎద్దుని చూసుకుంటాడు. నాయను నీ వ్యవహారం చూస్తుంటే గాలి గోపురాన్ని మింగెట్టున్నావే. అమ్మా కావేరి, వస్తున్నాను నానా. తీసుకురామ్మా. తీసుకోవా. పోసుకోండి పోసుకోండి. అయ్యో అయ్యగారు అయ్యగారు జాగ్రత్త మరి. తప్పదు కదయ్యా, అల్లుడిని బాగా చూసుకోవాలా. వచ్చిన పని అయింది కదా, వెళ్దాం పదండి. ఓ, నడు. రాగానే ఎద్దులు తొలగిపోతున్నావయ్యా. మా ఇంట్లో పండగకు వచ్చిన ఎద్దులు ఎప్పుడు పోతాయో ఏమో. ఏమైనా అదృష్టవంతుడు. అమ్మమ్మ, వీడెవడో మా అల్లుళ్ళ కన్నా గొప్పోళ్ళలాగా ఉన్నాడు. గుడిని, గుళ్ళింగాన్ని, గాలి గోపురాన్ని మొత్తం కలిపి ఒకేసారి గోవిందయ్య, నేను లోకనాథాన్ని మాట్లాడుతున్నాను. ఏదో కొంత బాగానే ఉన్నానులే. ఊళ్ళోనే ఉన్నాలే, చిన్నమ్మాయిని తీసుకుని గుడికాడికి వచ్చా. మరేం లేదో, జీతో చిన్న పని పడిందే. రావుకేతులు దిగారు పండగనే. ఓ 10,000 సత్తువే ఉన్నాని. రేపు పంట మంగాని ఇచ్చేస్తాలే. ఏంట్రా, మీ గ్రహాలు కూడా దిగాయా? అయితే జాగ్రత్త. సర్లే, నా తంటాలేదో నేను ఇక్కడ పడతాను. మరి ఉంటా. ఏంటి లోకనాథం మావయ్య, ఫోనింగ్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నావే? ఏదో పిచ్చా పాటలేరా. ఇంతకీ పిచ్చ పాట లేక పిచ్చ పాట? ఒరే శీను, పొద్దున్నే నేనే దొరికానంటరా నీకు? అది కాదు మావా, పక్కలో పర్సు పెట్టుకుని ఏటీఎం కోసం ఎదుగుతావేంటి? అంటే అదే మావా, ఆ గోవిందేని రిక్వెస్టింగ్ చేసే బదులు అదేదో నన్ను అడిగితే నేనే ఇస్తానుగా. కాకపోతే ఫీట్ వాషింగ్ అప్పుడు అట్టా చూస్తావేం మావా, అదే కాలు గడిగేటప్పుడు తిరిగి వచ్చలే. కాళ్ళు కడగటం ఏమిట్రా? ఏమన్నా తొక్కరాంది తొక్కి తెచ్చావా ఏంటి? ఆ బోరింగ్ కాడికి వెళ్ళి కడుక్కొచ్చుకోపో. అదేంది మావా, కావేరి నుంచి కట్టొచ్చు కదా. కట్టడం ఏంట్రా, ఏకంగా కొట్టిచ్చేస్తా. అంటే అదిగో అమ్మాయి గురించి ఇట్టే వస్తుంది, చాలా వివరంగా చెప్పుద్ది. ఉండు. పద నాన్న, ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా. చూడమ్మా, ఈ శీనుగాడికి ఏదో కావాలట, అదేదో ఇచ్చేయకూడదు. ఇప్పుడే కావాలా? అంత అర్జెంటా? చాలా అర్జెంటు. ఇటేవమ్మా. నీ జోలికి సచ్చారాడమ్మా. పదమ్మా, నిర్భయ చట్టం వచ్చినా వేదవులకు బుద్ధి లేదు ఇంకా. కారు బాగానే నడుపుతున్నారు గాని గేరు మార్చడం మర్చిపోతున్నారు.
ఆగేరే కనపడటం లేదే. హ్మ్, మా నాన్నకు అసలే మతిమరుపు. ఎక్కడో ఏ మూల పెట్టుంటాడు, ఎత్తుక్కోండి. ఏంటి వెతుక్కునేది? ఎంత చేస్తున్నా నీకు విషయం అర్థం కావడం లేదా? అంటే అంటే ఏముంది, వెరీ సింపుల్. ఈ సంక్రాంతి పండక్కి మీ నాన్న మనకి కారు కానుగ్గా ఇవ్వాలి. మా నాన్న అంత తోగ్గలడా అని. ఒక్కడిని తోగమంటం లేదుగా. అంటే మీ నాన్న ఒక 50, మీ అమ్మతో కలుపుకుంటే 150 అంటే కిలోలు. 150 కిలోలకు తొగ్గలరు. కాబట్టి మీ నాన్న తోగ్గలడా లేదా అనేది అనుమానమే అక్కర్లేదు. అంటే అంటే మీ నాన్న చేతికున్న ఉంగరాన్ని మీ అమ్మ మెళ్ళో ఉన్న గొలుసును పట్టి లాగితే కారేం కర్మ, ఏకంగా లారీనే అట్టలాగేయచ్చు. లారీలు ట్రాక్టర్లు ఎందుకులే గాని మీరు కారుకు ఫిక్స్ అయిపోండి. బావా మామూలు ఫిక్స్ కాదు, క్విక్ ఫిక్స్ అయిపో. అంటే అదే నర్మదా, క్విక్ ఫిక్స్ అంటే త్వరగా ఫిక్స్ అయిపోండి అంటుంది నా మరదల పిల్ల. అంతే కదా కావేరి? బావా మ్యాటర్ కరెక్ట్ గా చెప్పావు, కానీ ఇంతకీ దేనికి ఫిక్స్ అయ్యావో చెప్పలేదు. అంటే అది మీ బావ మొహమాట పడుతున్నాళ్లే కావేరి. ఇంతకీ విషయం ఏంటంటే కారు. నువ్వు ఉండు కావేరి. అంటే అది 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 అదే మీ ఊళ్ళో కారు చౌకగా ఏం దొరుకుతాయా అని ఆలోచిస్తుంది మీ అక్క. అంతే. మా ఊర్లో కారు చౌకగా దొరికేది గ్రీన్ గ్రాస్, అదే పచ్చ గడ్డి. తిక్క కుదిరిందా? ఏంటి అట పాత సినిమాలో హీరోలాగా ఫోజు పెట్టి ఆలోచిస్తే ఏం లాభం? అంటే కొత్త సినిమాలో హీరోలా ఆలోచించమంటావా? అయినా నీకు ఈ సినిమా పిచ్చేంటే? ఏంటి సినిమా పిచ్చా? కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే వాళ్ళంతా పిచ్చోళ్ళా? అంటే అది అట్లా తడబడతారేం? అయినా నన్ను సినిమాకు తీసుకెళ్లి ఎన్ని నెలలైంది చెప్పండి? అంటే సింధు, మన ఊళ్ళో సినిమా చూసే ఖర్చు కంటే సినిమాకి వెళ్ళొచ్చే ఖర్చు ఎక్కువగా ఉంది కదా. అంటే సింధు, బస్సులో నువ్వు ఎలాగూ ప్రయాణం చేయలేవు, ఆటోలోనే వెళ్ళాలి. నా జీతం మొత్తం ఆటోలకే ఖర్చు అయిపోతుంది అవును మరి కదా. మరదే మనకే కనుక ఒక బైక్ ఉంటే ఆ ట్రెండే వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకుని చూడు. ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. అవునండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సో మన టార్గెట్ బైక్. మరి ఆ టార్గెట్ కి ఓ సొల్యూషన్ టార్గెట్ ఉండాలిగా. ఆపరేషన్ మామా. అంటే మా నాన్నకి ఆపరేషనా? ఎంత మాత్రము కాదు, నీ కోఆపరేషన్ ఉంటే మీ నాన్నని టార్గెట్ చేసి ఈ సంక్రాంతి పండక్కి బైక్ సాధించాలి. ఓకే, డన్. డన్. ఏంటండి కాలుగాళ్ళ పిల్లలా అటు ఇటు తిరుగుతున్నారేంటి? పిల్లిలాగా లేదు, ఎలికిలాగా లేదు. ఏం లేదే,
పండక్కి అల్లుళ్ళు వచ్చారు కదా ఆ, వాళ్ళు ఏం కోరికలు కోరతారో ఏమిటోనని నా మనసు అల్లల్లాడిపోతోంది. అందుకే మన చిన్నమ్మాయిని వాళ్ళ మనసుల్లో ఏముందో కనుక్కురావి అని లోపలికి పంపించా. అదిగో వస్తోంది. ఏమ్మా కనుక్కున్నావా? నానోయ్ కనుక్కున్నాను. ఏమన్నారు? పెద్ద బావకేమో కార్ కావాలంట, ఆ చిన్న బావకేమో బైక్ కావాలంట. అయ్యో ఏమండి ఏమండి అప్పుడే పోయారా? అయ్యో నేను పండక్కి చేసిన పిండి వంటలన్నీ ఎవరు నువ్వు తింటారు? ఊరుకోమ్మా, నీ పండగ సరే నీ పిండి వంటలు సరే. నానోయ్ ఏంటే మొగుడు పోయినా పర్వాలేదు కానీ నీ పిండి వంటలన్నీ నాశనం అయిపోతాయో. నీ ప్రతిపత్తి తాగలయ్యా. అది కాదండి, అప్పు చేసి మరీ చేశాను కదా. నోర్మస్కా అమ్మా, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. నేను చెప్పినట్టు వినండి. అమ్మా కావేరి, ఏమిటోనమ్మా ఈ ఆనందాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఏం చేస్తాం, భరించక తప్పదు. అయినా అకస్మాత్తుగా అదృష్టం వరిస్తుందని విన్నాను కానీ మరీ ఇంత దరిద్రం పట్టినట్టు పడుతుందనుకోలేదు. ఏంటో నాన్న, ఇదంతా చూస్తుంటే ఈ అదృష్టం అంతా రాబోయే మూడో అల్లుడిదేమో అనిపిస్తుంది. మూడో అల్లుడు ఏమిటమ్మా, ఓ 6 మంది అల్లుళ్ళు వచ్చినా అడుగు వెనక్కేసేది లేదు. ఇదిగోనయ్యా, ఈ సంక్రాంతి పండక్కి మన అల్లుళ్ళు ఏమడిగితే అది దానికి రెట్టింపు 3 రెట్లు ఇద్దామయ్యా. ఇదిగో అమ్మా, మరీ అన్ని రెట్లంటే పాపం బావలు తట్టుకోలేరేమో. ఊరుకో అమ్మాయి, నీ పిచ్చి గాని. ఆ 2 అల్లుళ్ళు ఏమడిగారని పాపం, ఏదో సింపుల్గా ఓ కారు ఓ బైకు అంతేగా. అంతేగా అంటున్నారు, ఇంకా ఏవిద్దామనుకుంటున్నారేంటి? కారు అడిగిన అల్లుడికి ఓ కార్ల షోరూము, బైక్ అడిగిన అల్లుడికి ఏమన్నా బైకుల షోరూము. అలా ఇచ్చేస్తే కొంచెం సింపుల్గా ఉంటుందని. మరి రాబోయే మూడో అల్లుడికి ఏమిద్దామనుకుంటున్నారు? ఓ రైలు కొనిస్తే సరి. ఆ. ఏమ్మా కావేరి, ఏమంటావు? హ్మ్, మీరు సరే అన్నాక నేను కాదంటానా నాన్న? అలాగే కానివ్వండి. అయితే ఏసీ రైలు అయితే కాస్త మీ స్తోమతకు తగ్గట్లుగా ఉంటుంది. ఇన్ని ఇచ్చిన వాడిని ఆ మాత్రం ఇవ్వలేనటమ్మాయి. అలాగే ఇచ్చేద్దాం ఏదో సింపుల్ గా. నానా, ఒక్క విషయం. ఏంటమ్మా? ఈ సంగతి అప్పుడే బావలకు చెప్పొద్దు. చాలా సీక్రెట్ గా ఉంచుదాం. ఎందుకంటే దేనికైనా ఓ సస్పెన్స్ ఉంటేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. చూడను దేవా దయరాకున్నది వెంకటేశం బాగున్నావా? హరి ఏంటి మళ్ళీ హరిదాస్ వేషం కట్టామన్నమాట. హరి, హరి. అమ్మా కావేరి, హరిదాస్ గారు వచ్చారు చూడమ్మా. తెస్తున్నాను నానా. అవును, మన సర్పంచ్ గోవిందయ్య గారి ఇంటికి కూడా అల్లుళ్ళు పండక్కు వచ్చారటగా. హరి హరి ఇక ఆయన పని హరేనా? హరి 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 హరి. ఇక్కడ నా పని కూడా హరిగానే ఉంది. రామ్మా రా, త్వరగా వేసే భిక్ష. కృష్ణార్పణం. హరి హరి నారాయణ. చూడను దేవా మామయ్య గారు, మామగారు, ముందు నన్ను ఆశీర్వదించండి. మామయ్య గారు, లేదు, నన్ను ఆశీర్వదించండి. మామయ్య గారు, ప్లీజ్ ముందు నన్ను ఆశీర్వదించండి. ఏమిటో మరీ ఇదిగా చేస్తున్నారయ్యా. అయినా పండగ పూట మీరు మాకు బట్టలు పెడతాం ఏమిటయ్యా? ఇందులో వింతే ఉంది. మాతృదేవోభవ పితృదేవోభవ అని కూడా అన్నారు.
అబ్బో మాకు తెలియకుండా చాలా మంది చాలా అన్నారే. నువ్వు ఊరుకోవయ్యా. అది అన్నవాళ్ళెవరో కన్నవాళ్ళెవరో దాన్ని విన్నవాళ్ళెవరో. ఏది ఏమైనా పండగ పూట చాలా ఆనందంగా ఉంది. మన కొడుకులు లేని లోటు అల్లుళ్ళు తీర్చారు. అవును. అమ్మా కావేరి, ఆ, ఆ బహుమతులు అదే ఆ గిఫ్ట్లు తీసుకురామ్మా. ఆ పనిలోనే ఉన్నాను నాన్న. బావలకి ఇచ్చేయండి నాన్న. ఇది నీకు. ఆత్రం ఆపుకోలేకపోతున్నారులే. ఏంటి ఇవి గిఫ్ట్లా? గిఫ్ట్లా? కావా? అవునయ్యా, ఈ గిఫ్ట్లే కానీ మీకు కాదు, మా మనవాళ్ళకి. అమ్మా ఇదిగోనమ్మా మా మనవడికి కారు, ఈ మనవడికి ఏమన్నా మోటార్ బైక్. ఆ? ఆ? ఆ?